స్తోత్రం. నిన్నైతే నేను రాలేకపోతున్నా తండ్రి, నన్ను శ్రమించి రాజా తండ్రి, మరి వాక్యం వినలేకపోతున్నా తండ్రి, సైనికు మరి ఈ రోజు శుక్రవారం తండ్రి నేను నడిపిస్తున్నాను తండ్రి. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని నాకు ధ్యానిస్తారో మీ మధ్యలో నేను ఉంటా అంటున్నావు తండ్రి. అవును దేవానికి స్తోత్రము తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా. నీకు దూరం అయితే నేను బతకలేను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం, స్తోత్రం. నువ్వు తోడు ఉంటేనే తండ్రి అడుగు తీసి అడుగు వేస్తాను తండ్రి. ఎస్ఐ నీకు తండ్రి, నువ్వు లేని జీవితం మాకు అక్కర్లేదు తండ్రి. దేవా నీకు తండ్రియా, నువ్వు తప్ప తండ్రి ఈ లోకంలో మాకు ఎవరు ఆధారం ఉన్నారు తండ్రి. దేవా మాకు ఎవరు తెలియరు తండ్రి. దేవా నీవు ఒక్కననే మాకు తెలుస్తుంది రాజా. నీకు ఎందుకంటే తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు చూసిన దేవుడు తండ్రి. దేవా నువ్వు ఊపిరిచ్చిన దేవుడు తండ్రి. ఎస్ఐ నీకు వందనాలు తండ్రి. దేవా మరి తండ్రి దేవా నువ్వు లేకపోతే మనం ఎట్లా బతుకుతాం తండ్రి. ఎస్ఐ నీకు వందనాలు తండ్రి. రాజా నీకు వందనాలయ్యా. మరి తండ్రి ఇప్పుడు దాకా వాక్యత తండ్రి దేవా బలమైన వాక్యం తండ్రి నువ్వు బలపరుస్తున్నావు తండ్రి. ఎస్ఐ నీకు వందనాలు తండ్రి. నువ్వు వాక్య కొరకన్నాడంత బుద్ధి జ్ఞానం మాకు దయకొడుతుంది దేవా. అయ్యా వాక్య చదవనికి రాదేమో కానీ తండ్రి చెప్పినైతే ఈయనకి తండ్రి దేవా నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే నీకు వందనాలు. అవును రాజా నీకు వందనాలు తండ్రి దేవా. మరి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రాలని బిడ్డలకి తండ్రి దేవా. అయ్యా ఆసక్తితో తండ్రి దేవా ఉన్నారేమో తండ్రి దేవా, ఆశ పుట్టిస్తుంది రాజా నీకు వందనాలు తండ్రి దేవా. ముందుకు నడిపిస్తాండి రాజా నీకు వందనాలు తండ్రి దేవా. సమయ తండ్రి చాలా ఇలవైంది రాజా నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి దేవా. ప్రతి దానికి సమయిస్తున్నాము కానీ తండ్రి దేవా నీ పాడతానికి తండ్రి నేను వాక్యానికి అవకాశం ఇస్తలేదు తండ్రి దేవా. సమయ తండ్రి దేవా పోగొట్టుకుంటున్నాం తండ్రి దేవా. అలా ఉండకుండా తండ్రి దేవా సమయ తండ్రి చాలా ఇలవైంది తండ్రి దేవా. సమయకి నువ్వు నడిపిస్తావని కోరుకుంటున్నా తండ్రి దేవా. ఈ లోకంలో తండ్రి దేవా ఎన్ని రోజులు ఉన్నా తండ్రి దేవా ఎర్తమే తండ్రి దేవా. అయ్యా నాలో ఉన్న లోకంలో ఉన్న నాలో ఉన్నాడు గొప్పడు ఉంటున్నావు కదా తండ్రి దేవా. నీలో ఉండడానికి మాకు అవకాశం ఇక్కడ చేసేయాలి తండ్రి దేవా. ఎంతోమంది నీ రుచి తెలుసుకోలేక తండ్రి దేవా దూరం అవుతున్నారు తండ్రి దేవా. నీకు దగ్గరికి వస్తలేరు రాజా నీకు వందనాలు తండ్రి. లోకరాశి పడిపోయి తండ్రి దేవా ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి, ఇబ్బందిలో ఉన్నారు తండ్రి, సమస్యలో ఉన్నారు తండ్రి దేవా. అయ్యా ఎవరికి చెప్పుకోవాలో తండ్రి ఎవరికి అర్థం అవుతలేదు రాజా నీకు. నీవు ఉన్నావు తండ్రి ఎవరికి జ్ఞాపకం వస్తలేదేమో తండ్రి. ఎస్ఐ నీకు వందనాలు తండ్రి. నేను ఉన్నాను జ్ఞాపకం ఈ రాజా నీకు వందనాలు తండ్రి దేవా. రాజా నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది తాకపోతున్నారు తండ్రి. ఇంట్లో తండ్రి గొడవలు ఇబ్బందులు బాధలు సమస్యలు వస్తున్నాయి తండ్రి దేవా. మరి తండ్రి నాకు చెప్పిన తల్లిని తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. నీకు వందనాలు తండ్రి దేవా. కళ్ళు మొత్తం తండ్రి దేవా నాకు ఇడిచి పడతలేదు అంటుంది తండ్రి దేవా. ఎలా అయితే నేను మానేస్తాను ఏడుస్తుంది తండ్రి రాజా నీకు వందనాలు తండ్రి. శుభశుక్రాలు తండ్రి దేవా. తల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. రాజా నీకు వందనాలు తండ్రి దేవా. అయ్యా ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నారో తండ్రి నీకు తెలుస్తుంది దేవా. మనం ఏం చేయలేము కానీ తండ్రి దేవు కేవలం నీ పాఠం ద్వారా తండ్రి దేవా. రాజా నీకు వందనాలు తండ్రి దేవా. ఎవరి సమస్య ఏందో ఇబ్బంది ఏందో బాధ ఏందో మాకు తెలియదు కానీ తండ్రి దేవా ఈ భారతదేశం బాగుండాలంటే తండ్రి నువ్వు తోడు ఉండాలి తండ్రి దేవా. నీ కృపల జ్ఞాపకం చేసుకోతుంది దేవా. ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోతుంది. ముఖ్యమంత్రి అంటే తండ్రి దేవా ఇంటి యజమాని ఉన్నట్టు కదా తండ్రి దేవా. కులం మఠం భేద తీసుకుంది దేవా. అయ్యా పేదలకు ఇబ్బంది పెట్టకుండా తండ్రి దేవా నీవే జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి దేవా. పేదలు తండ్రి మనిషికి బతకాలంటే తండ్రి దేవా నువ్వు తోడు ఉండాలి తండ్రి దేవా. హీనంగా చూస్తున్నావు తండ్రి దేవా. నీకు వందనాలు తండ్రి దేవా. అవును రాజా నీకు వందనాలు తండ్రి. అలా ఉండకుండా తండ్రి అందరూ సరి సమానం ఉండడానికి సహాయం చేయకండి. నీకు వందనాలు తండ్రి దేవా. మన జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. ఎంతో మంది బీపీ షుగర్ దగ్గు దమ్ము టీవీ క్యాన్సర్ తండ్రి దేవా. గుండె నొప్పి నడు నొప్పి కళ్ళు నొప్పి ద్వారా బాధపడుతున్నాడు తండ్రి. దాంట్లో మీరు కూడా రాజా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను దేవా. నీకు వందనాలయ్యా. అయ్యా మాకు తెలియకుంటే ఎవరు తప్పు చేస్తున్నాం మా తండ్రి దేవా. నీకు వందనాలు తండ్రి. అలాంటి ఆలోచన ఉండకుండా తండ్రి దేవా. అయ్యా నన్ను గద్దించి తండ్రి రాజా నీకు వందనాలు తండ్రి. నేను ఏం తప్పు చేయకపోతే కూడా తండ్రి నాకు సమస్యలు వస్తున్నాయి కానీ తండ్రి రాజా అయ్యా చెట్ల బైబుల్ పట్టుకోవద్దు అంటున్నారు తండ్రి. వేస్తాయా నీకు వందనాలు. నీ ప్రార్థన చేయదు నీవు ఆలైపోవద్దు అంటున్నాడు తండ్రి. నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమవుతలేదు రాజా నీకు వందనాలు తండ్రి. కానీ నీవు ఉన్నావు ధైర్యంతో వరుకున్నా రాజా.
నీకు వందనాలు తండ్రి దేవా. లేకపోతే అక్కడ తప్పు చేస్తున్నారు అందరూ అంటున్నాడు తండ్రి దేవా. నోరు ఎలా పనిచేస్తుంది రాజా? నా ఏం చెప్పాలి తండ్రి? హల్లెలూయా స్తోత్రములు నాయనా స్తోత్రం ప్రభా. నాకెందుకు తండ్రి ఈ శిక్ష? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తండ్రి దేవా? అయ్యా నా బతికి ఇంతేనా రాజా? అవును తండ్రి యేసయ్య నీకు వందనాలు. నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తండ్రి. నోరు పని చేయి రాజా నీకు వందనాలు. దేవా శాంతి సమాధానం దయచేయండి నాయనా తండ్రి. నెమ్మది అనుగ్రహించండి అయ్యా, సమాధానం అనుగ్రహించండి అయ్యా, సమాధానపరచండి అయ్యా, సమాధానపరచండి రాజ్యానికి స్తోత్రం నాయనా. ఓర్పు సహనమును కలిగించండి అయ్యా, తొందరపాటు నిర్ణయాలు వద్దయ్యా. ఎంతో మంది నా లెక్కనే ఉన్నారేమో తండ్రి, జ్ఞాపకం చేసుకో. దేవానికి స్తోత్రములు ప్రభా, స్తోత్రము నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయనా. నా గురించి నేను చెప్పుకోకుండా తండ్రి అందరి గురించి ప్రార్థించే బాగా నాకు దయతో ప్రజలు స్తోత్రములు ప్రభా, స్తోత్రం నాయనా. నాకు ఇచ్చిన సమయం బట్టి అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి దేవా. అయ్యా ముందు సమయంతో తండ్రి నీ చేతిగా పనిస్తుంది. నాకు ఇచ్చిన రక్షణ చేతిలో పట్టుకుని సుపరిశునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దుఃఖాన్ని దేవుడు తొలగించాలని మనం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా, స్తోత్రము దైవమా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన తల్లిని మరి దేవుడు వాళ్ళకి ఆశీర్వదించి బలపరచునుగాక. కష్టాలను దూరపరిచి వారికి ఆనందమును దేవుడు దయచేయులాగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థింపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.